చేస్తున్నారు, భోజనాలు చల్లారిపోతున్నాయి. గెస్టుల గురించి ఎన్నో మటన్ కర్రీ, చికెన్ కర్రీ, పాన్స్ ఫ్రై ఇలా చేసాము. బాగున్నా ఎలా ఉన్నాయి అంత బాగున్నారు కదా? అందరూ బాగున్నారు. ఏర్పాటు చూస్తే మంచి హంగామాగా ఉంది. ఏమనుకున్నారు తాతో మేమైతే బర్త్డే బాగా చేస్తున్నారు. చాలా హడావుడి అంతా మామూలుగా లేదంటే ఈరోజు మనకు మేమంతా మాత్రం ఉండాలి. మరి ఎందుకంటే మా రోజు మా కుమారుడు భోజనం లేదు, ఇంకా చేయాలి. ఎక్కడ భోజనం ఇదే ఈ సైడ్ పక్కన పెడతాను చూడండి. ఓకే మేరీ గారు బాగున్నారా? ఝాన్సీ ఝాన్సీ కదా ఒకసారి అలాగే ఆరోగ్యంకి వెళ్ళి పడుకోబెట్టారు. ఇంకా గెస్టులు వస్తూ వస్తున్నాం. ఎన్ని గెస్టులు ఎవరు వస్తలేదు. టూరిస్టులు చాలా మంది ఉన్నారు, ఎవరు వస్తలేదు గెస్టులు. రాజు గారు బాగున్నారా? లేట్ అయితే భోజనం చేస్తారు కదా, అక్కడ పక్కన పెట్టిన భోజనం చేస్తారు అంతే. ఎలా ఉన్నారు ప్రశాంత్ గారు? చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వచ్చినట్టు భోజనం చేస్తారన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. మా పిల్లలు బాబు చూస్తున్నాడు, భోజనం చేస్తారు. ఎంత మాత్రం ఉండాలి మరి. చాలా థ్యాంక్స్. భోజనం చేస్తారు లేదు. కేక్ కటింగ్ టైం అయిపోతుంది. ఫాస్ట్ గా ఇంకా రాలేదు. ఝాన్సీ ఫాస్ట్ గా ఎక్కడున్నారు? చూసాను. అయ్యా రాదండి. అవునే కదా.
దేవునికి స్తోత్రాలు ప్రేమిస్తున్నాను. అయితే మరి సమయం అవుతుంది కాబట్టి ఈ సమయంలో మరి బంధువులై పిలిస్తే ప్రార్థన చేసుకుని మరి కేక్ కటింగ్ ప్రారంభిద్దాం. మేరీ గారిని ఎక్కడ ఉన్నారండి? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అయ్యారు కేక్ కటింగ్ చేసుకుందాం అయ్యారు. కేక్ కటింగ్ చేసుకున్నాం. కలిసి పిల్లవాడు తీసుకురా. తీసుకొస్తానండి. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, పడుకోబెట్టని కనిపిస్తుంది ఏంటి? ఎవరిని ఎత్తుకున్నారా లేదా ఎవరిని తీసుకెళ్ళారా? బాబు కనిపించలేదండి. బాగా కనిపించడం లేదా? ఏమైంది? ఇక్కడే పెట్టాను. రూమ్ లో పడుకోబెట్టాను బెడ్ మీద. ఎక్కడ? రూమ్ లో అండి. రూమ్ లో ఇక్కడే బెడ్ మీద పెట్టుకోబెట్టున్నావు. ఏడు మరి కనిపిస్తలేదు ఏడే చెప్పు. ఎక్కడ బాబు? అయ్యో బాబు కనిపించట్లేదా ఇక్కడ? ఎక్కడ ఇక్కడ పెట్టావా బెడ్ మీద? ఒకసారి సరిగ్గా చూడు. మరి ఏంటి గిఫ్ట్స్ ఏంటి? అది గెస్ట్ ఇచ్చారు కదండి, పెట్టేసి. ఏ గాంధీ పెట్టావు? ఈ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ కింద ఉన్నాడు. బాబు బాబు ఏమైందా? బాబుండి బాబుండి ఆ? మన బాబుండి. ఎంత పెట్టారా? చూస్తున్నారు ఇప్పుడు బాబుని తీసుకొస్తారని చూస్తున్నారు. బాబుని నిర్లక్ష్యం చేశారు వీళ్ళ. అయ్యో అసలు మెయిన్ బాబు అంటే అని సెలబ్రేషన్ దగ్గర ఎలా చేశారు? లాస్ట్ నిర్లక్ష్యం వదిలేశారు వీళ్ళు. బాబు మర్చిపోయినా అసలు ఏ మనుషులంటే భలే ఉన్నాయి మనుషులు. నిజమైన ప్రియ సంతోషంతో ఆరంభమైన వారి యొక్క పుట్టినరోజు బాబు యొక్క మరణ వార్త విని ఆయన వారి కుటుంబం అంతా శోకంలోనూ దుఃఖంలోకి మునిగిపోయింది. క్రీస్తు లేని సంబరాలు అంబరాన్నంచిన సంతోషం సదాకాలం దుఃఖంతో ప్రారంభమై ప్రతి దాంట్లో కూడా సంతోషం చివరిగా అనిపిస్తుంది. సంతోషంతో నింపబడే ప్రతి కార్యక్రమంలో క్రీస్తు లేకపోతే వారి జీవితాలు, మానవ జీవితాలు, మన కుటుంబాలు అన్నీ కూడా అంధకారంలోకి శూన్యంలోకి వెళ్ళిపోతాయి. ప్రాముఖ్యంగా ప్రభువుకు చోటిద్దాం పిల్లలు. వారి కుటుంబంలో బాబుకు ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే ఈ విషయాలు జరిగేదే కాదు. వారు పార్టీలు అన్నారు, పబ్బులు అన్నారు, సంబరాలు అన్నారు, భోజనాలు అన్నారు, విందులు అన్నారు, విలాసాలు అన్నారు, కానుకలు అన్నారు. తన కుమారుని పట్టించుకోలేకపోయారు. మన జీవితంలో కూడా అంతే పిల్లలు. ప్రభు కింద చోటు ఇవ్వకపోతే మనం ఎన్ని చేసినా, ఎంత ఆర్భాటం చేసినా, ఎన్ని గంటలు కానుకలు తీసుకొచ్చినా, ఎంత కృతజ్ఞత అర్పణలు అర్పించినా ప్రభువులోని చోటు జీవితాలు అంధకరమైన. ఇకనైనా ప్రభుత్వ చోటు ఇద్దాం, మన జీవితాలు వెలిగించుకుందాం. ఈ క్రిస్మస్ శుభాలు, సంతోషాలు సదాకాలం మన కుటుంబంలో నింపబడదు గాక. తెలుగు కలిసి సమయం